ఈరోజు మనం ఒక టైం మిషన్ ఎక్కి ఒక 30 ఏళ్ల వెనక్కి వెళ్దాం. కాలం అనే ప్రవాహంలో మనం చాలా దూరం వచ్చేసాం, కానీ మన మనసు మాత్రం ఎప్పుడూ ఆ పచ్చని పల్లెటూరి గట్ల మీద, ఆ మట్టి వాసనలో ఉండిపోయింది. 90ల నాటి ఆ పల్లెటూరు అది ఒక ఊరు మాత్రమే కాదు, అది ఒక అనుభూతి. పొద్దున్నే 4ంటికే కోడికూత వినపడగానే ఊరంతా మేల్కొనేది. ఇప్పుడు అలారమ్స్ ఆపుకొని పడుకునే మనకు ఆ రోజుల్లో కోడికూతే ఒక జీవన గడియారం. బయట ఇంకా చీకటి ఉండగానే వాకిలి చిమ్మి కల్లాపి చల్లి ముగ్గులు వేసి అమ్మల చేతి గాజుల సవ్వడి, ఆ శబ్దం వింటేనే రోజు మొదలైనట్టు లెక్క. అప్పట్లో కాఫీలు టీల కంటే కూడా రాత్రి మిగిలిన చద్దన్నంతో కాస్త పెరుగు, పచ్చిమిరపకాయ నంచుకొని తింటే వచ్చే ఆ తృప్తి ఇప్పుడు 5 స్టార్ హోటల్లో బ్రేక్ఫాస్ట్లో కూడా దొరకదు. ఇక పొలాల వైపు వెళ్తే భుజాన నాగలి వేసుకొని ఎడ్లను అదిలిస్తూ వెళ్ళే రైతన్నల పాటలు వినిపించేవి. పొలం గట్ల మీద నడుస్తుంటే కాళ్ళకు తగిలే ఆ మంచు బిందువులు, ఆ చల్లటి గాలి మనసును ఎంత ప్రశాంతంగా ఉంచేవి. మధ్యలో ఎవరో ఒకరు తెచ్చిన అంబలిని అందరూ కలిసి పంచుకొని తాగటం. ఆ రోజుల్లో మనుషుల మధ్య ఉన్నది కేవలం సంబంధాలు మాత్రమే కాదు, అంతకంటే గొప్పదైన ఆత్మీయత. మన బడి రోజుల గురించి మాట్లాడుకుంటే అదో పెద్ద చరిత్ర. ఈ రోజుల్లో పిల్లలు ఏసీ బస్సులో వెళ్తున్నారు, కానీ మనం అప్పట్లో చంకలో సంచి పట్టుకొని, వీలైతే ఒక చేత్తో పలక, మరొక చేత్తో వాటర్ బాటిల్ పట్టుకొని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళేవాళ్ళం. దారి పొడవునా చెట్లు ఎక్కుతూ రేగిపళ్ళు, చింతకాయలు కోసుకుంటూ వెళ్తుంటే బడికి వెళ్తున్నామా లేక పిక్నిక్కి వెళ్తున్నామా అన్నట్లు ఉండేది. ఆ పలక మీద బలపంతో రాస్తుంటే వచ్చే శబ్దం, మాస్టరు వేసే బెత్తం దెబ్బలు, ఇవన్నీ ఇప్పుడు తలుచుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మధ్యాహ్నం ఎండ తగులుతున్నప్పుడు ఊరి మధ్యలో ఉండే ఆ పెద్ద రావి చెట్టు లేదా మర్రి చెట్టు కింద పంచాయతీలు జరిగేవి. పెద్దలంతా అక్కడ కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడుతుంటే మనమేమో ఆ చెట్టు ఊడలు పట్టుకొని ఊగుతూ గడిపేవాళ్ళం. అప్పట్లో స్మార్ట్ ఫోన్లు లేవు, ఇంటర్నెట్ లేదు, కానీ మన దగ్గర బోల్డంత సమయం ఉండేది. స్నేహితులతో కలిసి గోళీలు ఆడటం, బొంగరాలు తిప్పటం, పాత సైకిల్ టైర్ దొరికితే దాన్ని ఒక పుల్లతో కొడుతూ ఊరంతా తిరగటం. ఆ ఆనందం ముందు ఏ వీడియో గేమ్ అయినా పోటీ వస్తుందా? సాయంత్రం వేళల్లో కరెంటు పోతే అదో పెద్ద పండగ. లాంతర్లు, చిమ్నీ బుడ్లు వెలిగించి ఆ వెలుగులో చదువుకోవటం, అమ్మమ్మలు చెప్పే చందమామ కథలు వింటూ నిద్రపోవటం. ఆ కథల్లో రాక్షసులు, రాజులు మన కళ్ళ ముందు కదులుతున్నట్టు ఉండేవి. ఆ రోజుల్లో టీవీ అంటే కేవలం దూరదర్శన్ మాత్రమే. ఆదివారం వస్తే చాలు, ఊర్లో టీవీ ఉన్న ఒకరింట్లో అందరూ చేరి ఆ బొమ్మల సినిమాను చూడటం ఒక వింత అనుభూతి. ముఖ్యంగా వర్షం పడినప్పుడు ఆ మట్టి వాసన, కట్టెల పొయ్యి మీద అమ్మ చేసే వేడివేడి వంటలు, ఆ రుచి మర్చిపోగలమా? పండగ వచ్చిందంటే చాలు, నెల రోజుల ముందే సందడి మొదలవుతుంది. కొత్త బట్టలు, పిండి వంటలు, బంధువుల పలకరింపులు. పల్లెటూరు అంటేనే ఒక పెద్ద కుటుంబం. ఈరోజు మనం నగరాల్లో అన్ని సౌకర్యాల మధ్య ఉన్నాం. చేతిలో ఫోన్ ఉంది, ఇంట్లో ఏసీ ఉంది, కారుంది, కానీ ఆనాటి ప్రశాంతత ఎక్కడో కోల్పోయాం. ఆ స్వచ్ఛమైన గాలి, ఆ కల్మషం లేని నవ్వులు, ఆ పలకరింపులు, ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోయాయి. 90ల నాటి ఆ పల్లెటూరి జీవితం మనకు నేర్పించింది ఒకటే: ఆనందం వస్తువుల్లో లేదు, మనం కలిసి ఉండే మనుషుల్లో ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి ఆ రోజుల్లోకి వెళ్ళాలని అనిపిస్తుంది కదా. ఆ ఊరు, ఆ స్నేహితులు, ఆ చిన్ననాటి అల్లరి, ఇవన్నీ మన మనసుల్లోని ఒక మూలన ఎప్పుడూ భద్రంగానే ఉంటాయి. మనల్ని మనం మరోసారి గుర్తు చేసుకుంటూ ఆ అందమైన జ్ఞాపకాలను గౌరవిద్దాం. సో ఇక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ కానీ కమెంట్ కానీ చేయండి. అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.